గణతంత్ర వేడుకలకు ఢిల్లీలోని రాజ్పథ్ ముస్తాబైంది. సంబరాలకు అబుదాబి యువరాజు ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. వేడుకల్లో మొదటిసారి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ చేయనున్న కవాతు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. వీఐపీలు భారీగా హాజరు కానుండడంతో పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. రిపబ్లిక్ ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని కిషోర్ అందిస్తారు. 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని రాజ్పథ్ ముస్తాబైంది. ప్రస్తుతం మనం రాజ్పథ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. రేపు ఉదయం ఇక్కడే గణతంత్ర దినోత్సవాలు వేడుకలు జరగనున్నాయి. సుమారు 50,000కు పైగా ప్రేక్షకులు రేపు వేడుకలను వీక్షించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా వచ్చి వీక్షించే ప్రేక్షకుల కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్రపతి భవన్ నుండి ఎర్రకోట వరకు సుమారు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. దీనిలో భాగంగా ఇప్పుడే భద్రతా బలగాలు కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. సాయంత్రం నుండి రేపు మధ్యాహ్నం వరకు కూడా పూర్తి స్థాయిలో 7 అంచెల భద్రత మధ్య ఈ రాజ్పథ్ భద్రతా బలగాలు పర్యవేక్షించనున్నారు. దీనిలో భాగంగా విఐపి మూవ్మెంట్ కావచ్చు, అలాగే వచ్చి ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సుమారు 12,000 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, సెంట్రల్ ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల పరిధిలో 12,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా పారామిలిటరీ బలగాలు కావచ్చు, ఢిల్లీ పోలీసులు కావచ్చు, ప్రత్యేక బలగాలు రాజ్పథ్ చుట్టుపక్కల ప్రాంతాల భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే రేపు ఉదయం 7:30 గంటల నుండి 11:30 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ముఖ్యంగా ఈ వేడుకల్లో చూసినట్లయితే మొదటిసారిగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఈ వేడుకల్లో మొదటిసారిగా కవాతు నిర్వహించనున్నారు. అంతేకాకుండా త్రివిధ బలగాలకు సంబంధించి, అలాగే వివిధ రక్షణ దళాలకు సంబంధించిన బెటాలియన్స్ కూడా రేపు ఈ వేడుకల్లో పాల్గొని కవాతు నిర్వహించినాయి. ఇప్పటికే రిహార్సల్స్ కూడా పూర్తి చేసుకున్నాయి. రేపు ఉదయం ఈ వేడుకల్లో పూర్తి స్థాయిలో పాల్గొనే ఉన్నాయి. అంతేకాకుండా మొదటిసారిగా యువరాజు, అబుదాబికి సంబంధించిన యువరాజు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో చూస్తున్నట్లయితే వివిధ దేశాలకు సంబంధించిన రాష్ట్రపతి ప్రెసిడెంట్లతో పాటు అలాగే ప్రధానులు మాత్రమే ఇప్పటి వరకు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కానీ మొదటిసారి ఎలాంటి అధికార పదవి లేకుండా అబుదాబికి సంబంధించిన యువరాజు ఈ వేడుకలకు పాల్గొనడం ప్రత్యేకంగా విశిష్టత చోటు చేసుకున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ మొదటిసారిగా ఈ కవాతులో పాల్గొనడం కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా వివిధ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విభాగాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ శకటాలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నాయి. సుమారు 24 శకటాలు ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తున్నాయి. రాష్ట్రాలకు సంబంధించిన 14 శకటాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన 10 శకటాలు రేపు ఈ కవాతులో పాల్గొన్నట్లు తెలుస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు కూడా పాల్గొకపోవడం ఒక నిరాశ కలిగిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి సుమారు 12,000 సీసీ కెమెరాలతో పాటు భద్రతా బలగాలు ఈ వేడుకలను భద్రతను పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. భారీ బందోబస్తు మధ్య రాజ్పథ్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. రేపు మధ్యాహ్నం వరకు ఇలాంటి భద్రత తమ ఆధీనంలోనే ఉంచుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో.